అంటే కాంగ్రెస్లో పదవులు రావాలంటే ఎవరో ఒకళ్ళని నమ్ముకోవటం 100%. రాజశేఖర రెడ్డి గారికి కూడా ఉందా? ఒక రాజశేఖర రెడ్డికి ఎక్సెప్షన్. ఎందుకలా అంటారు? నేను ఈరోజు కూడా చెప్తా, రాజశేఖర రెడ్డి బతుకుంటే మాత్రం ఈ రాష్ట్రం విడిపోయే ప్రసక్తి లేదు. పవన్ కళ్యాణ్ గారి జనసేన అతను చేసే విధి విధానాల వల్ల నేను ఒక విధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినానని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. అంతకుముందు చిరంజీవి ఫ్యాన్ నేను. రాజకీయాలు ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అయితే కాసేపు మాట్లాడి కాసేపు ఉండేది కాదు రాజకీయం. ప్రజలలో ఉండాలనుకుంటే అప్పుడు ఫుల్ టైం పాలిటీషియన్ కావాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఫుల్ టైం లేరంటారు. పవన్ కళ్యాణ్ ఫుల్ టైం వస్తే మాత్రం ఇంపాక్ట్ మాత్రం ఉంటుంది ఇక్కడ జనసేనలో. ఆ రోజుల్లో రాజ్యసభ ఇద్దామని అనుకుని చంద్రబాబు గారు కూడా మీకోసం రాజ్యసభ ప్రయత్నించారని. ఐ ఓ మై పొలిటికల్ కెరీర్ టు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్లో మీరు గమనించేటువంటి విశిష్ట లక్షణాలు ఏంటండి? విపరీతమైన నిబద్ధత. నీకు కొంచెం ముందర పోతే రక్తం కారుతా ఉంది. నేను పైకి వెళ్ళా చొరవ తీసుకుని పోయి చూసా, ఏదో అనపోతే వాట్ అబౌట్ వైఎస్ఆర్ కొన్ని విషయాల్లో చాలా బాగా చేశాడు, కానీ పక్కన ఉన్న సహచరుల వల్ల కొద్దిగా అతని మీద సరే మీరు చెప్పండి. అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఈ కులాలకి సంబంధించినటువంటి కుమ్ములాటలు ఎక్కువైనాయి, కుల ఫీలింగ్లు ఎక్కువైపోయినాయి. రాజకీయ పార్టీల కారణం వాళ్ళ స్వార్థం కోసంగా కులాల మధ్య చిచ్చు పెడుతున్నారంట. సో దీనికి ఏంటి మరి పరిష్కారం? అంటే ప్రజా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ప్రజా చైతన్యం కావాలి. ఆ ప్రజా చైతన్యం పవన్ కళ్యాణ్ వల్ల వస్తుందనే నమ్మకం నాకుంది. జగన్ గారి పనితీరు ఎలా ఉంది యాజ్ ఏ అపోజిషన్ పార్టీగా? జగన్ గారి పరిస్థితి కొన్ని విషయాలు నాకు అసలు ఏం అర్థం కావడం లే. ఆయన మనస్తత్వం ఎవడన్నా ఆర్గ్యుమెంట్ పెడితే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సంగతి తెలుస్తాను అంటాడు. ఈ ముఖ్యమంత్రి ఏంటంటే ప్రజలు రాజశేఖర్ రెడ్డి ఈజ్ నాట్ లైక్ దాట్. ఆఫ్టర్ 30 years ఆఫ్ హార్డ్ వర్క్ ఈ బికెమ్ ఏ చీఫ్ మినిస్టర్. పాత ఎర్రటి ఎండలో రాజమండ్రి పోయేటప్పుడు పట్టలో నుంచి సగలు వచ్చినాయి, రక్తం వచ్చేటట్టు. కానీ మీరు సెల్ఫ్ కంటెంట్ అంటున్నారు, బట్ కాంగ్రెస్లో యూ వాంట్ టు రిమైన్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ ఆర్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ద? కాలం నిర్ణయిస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే వెళ్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి మీరు పనిచేస్తానని ఏమన్నా చెప్పే అవకాశం ఉందా? జనసేనకు ఆకర్షితులు అయ్యేదానికి అవకాశం ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ డ్రీమ్లో నా రాజకీయ అనుభవాల గురించి పాలు పంచుకునే దానికి అవకాశం కూడా కలిగింది. నేను రాజకీయాల్లో గత 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. మాదాస్ గంగాధరం వృత్తిరీత్యా న్యాయవాదిని. శాసనమండలిలో 2 సార్లు సభ్యులుగా ఉన్నాను. ఈనాడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో సీనియర్ ఉపాధ్యక్షుడి కింద నా బాధ్యతలు నెరవేరుస్తున్నాను. గత 30 సంవత్సరాల నుంచి నా అనుభవాలు గురించి నిష్పక్షపాతంగా ఏమీ దాచుకోకుండా చెప్పడం జరిగింది. ఇవి సరైనైతే నన్ను ఆశీర్వదించండి. సరిదిద్దుకోవాలన్న అవసరం ఉంటే మీ సలహాలు తప్పకుండా స్వీకరిస్తాను. కొన్ని కష్టమైన నిష్ఠూరమైన కానీ మీ సలహాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. నమస్కారం.